అరుణాచలం ప్రదక్షిణం చేయడం అంటే ఆ వెలుగు చుట్టూ ఆత్మ ప్రయాణం చేయడం. పర్వతం చుట్టూ ఉన్న మార్గం 14 కిలోమీటర్లు. ప్రతి అడుగు పాపక్షయానికి ఒక ఆహుతి. ప్రతి శ్వాస శివనామం. భక్తులు నిశ్శబ్దంగా నడుస్తారు. ఎవ్వరూ మాట్లాడరు. ఒక్క మాట, ఓం నమః శివాయ. పంచభూత క్షేత్రాల శక్తిని భక్తులు అనుభవిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసపు పౌర్ణమి రాత్రి అరుణాచల శిఖరంపై వెలిగే మహాదీపం. సూర్యాస్తమయం తర్వాత ఆవు నెయ్యి నింపిన పెద్ద పాత్రలో నిప్పు వెలిగించబడుతుంది. పర్వత శిఖరం మీద ఆ దీపం పైకి లేవగానే వేల కొలది భక్తులు ఆ జ్వాలని పూజిస్తారు. ఆ క్షణంలో ఆకాశం, భూమి, మనస్సు అన్నీ ఒకే తేజోమయ కాంతిగా మారిపోతాయి. రమణ మహర్షి ఈ అరుణాచల మహాత్మ్యాన్ని అత్యంత లోతుగా అనుభవించినవారు. ఆయన మాటల్లో అరుణాచలం బయట కాదు, అది మన హృదయంలో వెలిగే మౌన జ్యోతి. అరుణాచలం మనకు నేర్పేది ఒక్కటే, దేవుడు బయట వెతకవలసినవాడు కాదు, అతను మనలో ఉన్నాడు. ఈ పర్వతం మనలోని నిశ్శబ్దానికి ప్రతీక. ఈ దీపం మన ఆత్మకాంతికి ప్రతీక. రమణ మహర్షి బోధనల సారాంశం మౌనం. ఎందుకంటే మౌనమే దేవుని భాష. మనసు నిశ్శబ్దంగా మారినప్పుడు మన హృదయంలోని కాంతి స్వయంచాలకంగా ప్రకాశిస్తుంది. ఇది మానవుని ఆత్మ యొక్క జ్ఞానయాత్ర. అదే నిజమైన కార్తీక దీపం, ఆత్మలో వెలిగే శాశ్వత కాంతి. అరుణాచలం అంటే శివుడు భూమిపై కనిపించే మోక్ష రూపం. ఈ జ్ఞానయాత్రలో మాతో కొనసాగడానికి దయచేసి VSB టీవీని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియో గురించి తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ఓం నమః శివాయ. అరుణాచలేశ్వర స్వామికి జయము.